విషట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దుండగుల వెంటనే అదుపులోకి తీసుకోవాలని బజరంగ దళ సభ్యులు డిమాండ్ చేశారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ దుంగలను ఇక పిచ్చువాలుగా చూపిస్తూ వదిలివేశారని మండిపడ్డారు. దుండగులు పక్కా ప్రణాళికతోనే అమ్మవారి విగ్రహంపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖితారెడ్డి అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అమ్మవారి విగ్రహ ధ్వంసం వెనక కొంతమంది దుండగులు కావాలనే చేస్తున్నారంటూ కూడా ఇక్కడ కొంతమంది ఆరోపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు వాళ్ళని వెతికేలాట పనిలో పడ్డాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడం, కావాలని కరెంటు తీసేసి ఆ యొక్క సీసీ కెమెరాలు ఏవైతున్నాయో వాటిని కిందికి వంచి వారి యొక్క ఫేసులు రివీల్ అవ్వకుండా ఈ యొక్క చర్యకు పాల్పడ్డారంటూ కూడా చెప్తున్నారు. వెంటనే వీరికి సంబంధించి త్వరగా వాళ్ళని పట్టుకోకపోతే మాత్రం హిందువులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలకు ప్రతి ఒక్క భాగ్యనగర్ హిందూ కూడా తోడొస్తారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందితో మనతో మాట్లాడడానికి కొంతమంది ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నైట్ 1-2 వరకు దాండియా ఆడారు. ఆ తర్వాత పవర్ కట్ అని చెప్తున్నారు. అప్పుడే ఈ యొక్క ఏదైతే చర్య జరిగిందని చెప్తున్నారు. ఇది ఎలా చూడవచ్చు అన్న? కరెక్టే అమ్మా. జై శ్రీరామ్. నా పేరు మోహన్ కృష్ణ. నేను హిందీనగర్ జిల్లా కన్వీనర్ని బజరంగ్ దళ్. ఇప్పుడు రాత్రి 2 గంటల వరకు దాండియా జరిగింది, కరెంటు పోయింది అన్నారు. అది ఓకే. ఇప్పుడు సీసీ కెమెరాలు ఎట్లా ధ్వంసం పడ్డాయి అంటే ఇది ప్లానింగ్ తో చేసింది కాదా? ఏం రెస్పాండ్ అయ్యారు దీని మీద? ఏం ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు? మళ్ళీ దీనిపైన ఏం ఆన్సర్ ఇవ్వబోతుర్రు? లాస్ట్ 2-3 నెలల ఇప్పటిదాకా ఇది 6వ సంఘటన జరగడం. ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకొని ఎట్లా ఇష్యూ క్లోజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇది ఓన్లీ హిందువులకు మాత్రం జరగడమే ఇది న్యాయం అనిపిస్తుందా? ఇప్పుడు ఇదే సంఘటన ఇతర మతస్థులకు జరిగిన ఉంటే హైదరాబాద్ దలగబడేది ఈ టైం వరకు. అంటే మళ్ళీ పోలీసు వాళ్ళు అది జరిగేంత వరకు ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు బజరంగ్ దళ్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటి నుంచి మాకు పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదు. ఎటువంటి జాగాలో కూడా పోలీసు వాళ్ళు మాకు అవసరం లేదు. సురక్ష ఇచ్చే వాళ్ళే ఇంత దారుణానికి పాల్పడినాక కూడా రెస్పాండ్ చేయకుంటే దీనిపైన మేము బజరంగ్ దళ్ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారన్న? ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు పవర్ కట్ అయింది, ఆ తర్వాత సీసీ కెమెరాలు కిందికి వంచారు అని చెప్తున్నారు. సీసీ కెమెరాల పవర్ కూడా కట్ చేసే అంతగా వాళ్ళు కావాలని చేసే విషయం ఏముంది? అంటే కావాల్సుకొని వాళ్ళ యొక్క గ్రడ్జ్ పెట్టుకొని చేశారంటారా, లేకపోతే హిందువుల మీద టార్గెట్ గా చేస్తున్నారంటారా? ఇది ఖచ్చితంగా మాత్రం హిందువుల మీద టార్గెట్ చేసుకొని జరగడమే. ఎందుకంటే సీసీ కెమెరాలు కట్ చేసేంత వరకు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ టీం ఏం చేస్తుంది? ఇప్పుడు సరే ఇక్కడ పోలీసు వాళ్ళు లేరు, ఆయనకు నిద్ర వచ్చిందో ఎక్కడ వచ్చిందో పక్కన పోయిండో ఏదో కరెక్టే. అంటే సీసీ కెమెరాలు కట్ చేసేంత వరకు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ టీము ప్రతిదాని మీద ఇప్పుడు బజరంగ్ దళ్ ఏదన్నా మీటింగ్ పెడుతుంది, ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే మాకంటే మొదలే చేరుకుంటారు అక్కడ. మళ్ళీ ఇలాంటి దానికి ఎందుకు చేరుకోవట్లేదు? అంటే ఇది ఖచ్చితంగా ప్లానింగ్ చేసింది కదా. ఇప్పుడు బజరంగ్ దళ్ మేము ట్విన్ సిటీస్లో దాండియాలు జరుగుతుంటే ఇతర మతస్థులు అందులో జొరబడి అన్ని ఇప్పుడు ఆడవాళ్ళ మీద ఇంత అత్యాచారాలు జరుగుతున్నాయని ఇంత ఖండిస్తున్నా కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎట్లా పర్మిషన్లు ఇస్తుండ్రు చెప్పండి అమ్మ. మళ్ళా అంటే పోలీసు వారి సపోర్ట్ కూడా ఈ ఆకతాయిలకు ఉంది అంటున్నారు మీరు? పోలీసు వాళ్ళ సపోర్ట్ ఉందని చెప్పమ్మా. పోలీసు వాళ్ళు రక్షణ ఇచ్చే వాళ్ళే వీటన్నిటి పసిగట్టకుంటే మళ్ళీ ఇప్పుడు నిర్వాహకులు మాత్రం వీళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మేము కూడా వాళ్ళ నమ్మకం మీదే ఉంటాం. ఇప్పుడు వాళ్ళే రెస్పాండ్ కాకుంటే మేము ఏం చేస్తాం? మీరు ఏ విధమైన న్యాయం కోరుకుంటున్నారు? లాస్ట్ టైం కూడా ఇట్లాంటి ఒక చర్య జరిగింది, బట్ 2 లేడీస్ ని కూడా పట్టుకున్నారు, వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి వదిలేసారు అని చెప్తారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రతిసారి పిచ్చోళ్ళు, తాగుబోతోళ్ళు, గంజాయి తాగేటోళ్ళు పోలీసు వాళ్ళకి వీళ్ళే దొరుకుతారా? అంటే ఏదో అన్యాయంగా ఇప్పుడు ఏదో లోకల్గా ఏం మాట్లాడని వాళ్ళు చీపుకున్న మనుషులకే చూస్తారా? ఇప్పుడు ఇది ఎంతవరకు న్యాయం అమ్మ? మీరే చెప్పండి. ఇప్పుడు లాస్ట్ టైం ఖైరతాబాద్ చింతలబస్సీలో జరిగినప్పుడు ఆమె పిచ్చిది, మతి స్థిమితం లేని ఆమె చెప్పింది. అంటే ఇప్పుడు మతి స్థిమితం లేని వాళ్ళు పోయి మసీద్ల మీద వీటి మీద దాడి చేసినా కూడా మళ్ళీ ఏం ఆన్సర్లు ఇయ్యారా? అంటే ఇప్పుడు అంటే హిందువులకు మాత్రమే ఎందుకు ఇట్లా జరిగినప్పుడు పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు? దీన్ని మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అమ్మ. ఊరుకునేది లేదు. ఈ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తారు. జై శ్రీరామ్.
సో మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఏం జరుగుతుంది. సీసీ కెమెరాలు వాటిని కూడా వీరు ధ్వంసం చేసే అంత విధంగా ఈ యొక్క ఏర్పాటు జరిగింది అని అంటే ఎంత ముందుగా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఉంటారు, ఎంత ఇదిగా ఈ యొక్క ఏర్పాటును చేయగలిగి ఉంటారు అనే విషయాలు మనం క్లియర్ గా చూడవచ్చు. అండ్ అంతేకాకుండా కూడా హిందువులు చాలా క్లియర్ గా చెప్తున్నారు ఈ విషయం పైన కావాలనే కొంతమంది చేస్తున్నారు. అంతేకాకుండా ఆ యొక్క ఏర్పాట్లకు సంబంధించి కూడా దుర్గామాత విగ్రహాలు గతంలో కూడా ఇదే విధంగా జరిగినప్పుడు పిచ్చి వాళ్ళని వదిలేశారు. మరి ఈసారి కూడా అలాంటి చర్యలు చేస్తే ఊరుకునేది లేదు అంటూ కూడా బజరంగ్ దళి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమంది మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, నిన్న జరిగిన ఈ సిచ్యువేషన్ ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? కేవలం హిందువుల పైన, హిందూ దేవాలయాల పైన మాత్రమే ఈ యొక్క దాడులు జరగడాన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే హిందూ పండుగలు వచ్చే వరకు గవర్నమెంట్ గిట నియమ నిబంధనలు పెడుతుంది. వేరే వాళ్ళ పండుగలకేమో ఏ ఆంక్షలు ఉండవు. హిందువుల రాగానే ఆంక్షలు ఉంటాయి. మరి ఆంక్షలు ఉన్న తర్వాత గిట ఆంక్షలకు కట్టుబడి మేము శాంతియుతంగా పండుగలు జరుపుకుంటుంటాం. గత సంవత్సరము చింతల బస్తీలో గిట ఇలాగే జరిగింది. అమ్మవారు మాకు ఇష్టం లేదు, ఇక్కడికి తీసేయాలని దాడి చేయడానికి వచ్చారు. వాళ్ళని పోలీసు వాళ్ళకు పట్టించిన తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళకు మతి స్థిమితం లేదని చెప్పారు. 2 రోజుల తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ కూడా సీసీ కెమెరా కరెంటు కట్ చేసి సీసీ కెమెరాలని వైర్లను గిట్ట కట్ చేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే వీళ్ళు మతి స్థిమితం లేకుండానే వచ్చి చేసిన వాళ్ళు ఉంటారా అండి? ఇంకొకటి, ఈ మతి స్థిమితం లేని వాళ్ళు కేవలం హిందూ దేవాలయాల విగ్రహాల మీద ఎందుకు వస్తారు? వాళ్ళ వెనుక ఎవరు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకొని కఠినంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. ఎవరైతే దుండగులు ఉంటారో వారిని గనక పట్టుకోకపోతే తప్పకుండా ఈ విషయం పైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటది అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తప్పకుండా మహాధర్నాకు పిలుపునిస్తామంటూ కూడా బజరంగ్ దళి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో ఈ యొక్క నిందితులను పట్టుకోవాలి, వారికి కఠిన శిక్ష కూడా విధించాలి. కేవలం హిందువుల పైన జరుగుతున్న దాడులను ఆపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ మనోజ్ తో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.